అందరికీ నమస్కారం అండి. మటన్ సూప్ రీసెంట్గా అనిల్ రావిపూడి గారు చాలా మంచి అదే కాంప్లిమెంట్ ఇచ్చారు. విచిత్రమైన టైటిల్, వీళ్ళు కూడా విచిత్రంగా ఉన్నారని. చిత్రం కూడా అంత విచిత్రంగా కాకుండా మీ అందరిని మెప్పించే సినిమా అవుతుంది. ఎందుకంటే కొన్ని టైటిల్స్ మనకు హాంటింగ్గా ఉండాలి. కొన్ని సినిమాల కథలకి ఖచ్చితంగా అలాంటి టైటిల్సే పెట్టాలి. వేరే టైటిల్ పెట్టడానికి ఆస్కారం ఉండదు, దొరకదు కూడా. వేరే టైటిల్ పెట్టినా కూడా కమ్మని అట్రాక్ట్ చేయవు. ఈ కథ లాంటిది. అందుకనే చంద్ర గారు మేమంతా గట్టిగా అడిగి ఏదైనా చేద్దాం అంటే లేదండి, దీనికి ఇదే పర్ఫెక్ట్, ఇదే ఉండాలని మటన్ సూప్ అని పెట్టడం జరిగింది. డెఫినెట్గా మీరు చూసిన తర్వాత ఒప్పుకుంటారు ఆ విషయం. ఈ సినిమాలో నాకు చాలా మంచి వేషం ఇచ్చారండి క్యారెక్టర్. చంద్ర గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్రొడ్యూసర్స్, చాలా సినిమాలకు మనం పనిచేస్తుంటాం, యాక్ట్ చేసాం, నటించాం, మన పాత్రలో మెప్పించాం. మీ అందరి కరతాళ ధ్వనులతో సంతోషాన్ని పొందుతాం యాజ్ అన్ యాక్టర్గా. కానీ సినిమా కష్టం ఎలా ఉంటుందో ఈ సినిమా అంటే యాక్ట్ చేసి వచ్చేసిన తర్వాత దాని గురించి మనకి వేరే సినిమాకి వెళ్ళిపోతాం, వేరే క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోతాం. కానీ ఈ సినిమాకి సంబంధించి సినిమా వెనకాల ఎంతమంది కష్టపడతారు, ఎంత టెక్నీషియన్స్ ఉంటారు, అవన్నీ ప్రత్యక్షంగా నేను చూశాను. ఆ కష్టాల నుంచి ఒక 9 నెలల పురిటి నొప్పుల తర్వాత కన్న బిడ్డ మటన్ సూప్. చాలా చాలా కష్టపడ్డారు వీళ్ళంతా. అందుకే నేను మనస్ఫూర్తిగా ఈ విషయం చెప్పడానికి వచ్చానండి. అండ్ ఈ సినిమాలో హీరో గారు అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ వాణి విశ్వనాథ్ గారి చెల్లెలి కూతురు, ఆవిడ హీరోయిన్గా చేయడం జరిగింది. అంటే మీకేంటంటే అవును, వర్ష విశ్వనాథ్ గారు, ఆవిడ కూడా చాలా చాలా బాగా చేశారు. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఏంటంటే రెగ్యులర్గా మనం చూసే సినిమాల్లో క్యారెక్టర్స్లా ఉన్నా కూడా కథకి ఎంత అవసరం వాళ్ళు మాత్రమే నెడివికి తగ్గట్టుగా తీసుకున్నారు. అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి నేను చెప్పేది ఒకటి, స్క్రీన్ ప్లే. ఏ సినిమా కథ అయినా స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. మనం చిన్నప్పుడు చందమామ పుస్తకాలు చదివేవాళ్ళం, డైరెక్ట్గా ఒక కథగా చదివేసేవాళ్ళం, కథ మనకు తెలిసేది, చదివిన పుస్తకం మూసేవాళ్ళం. కానీ తెలుసున్న కథనే స్క్రీన్ ప్లే ద్వారా గొప్పగా చెప్పటం మటన్ సూప్లో మీరు చూస్తారు. అందుకని ఈ సినిమా మీ అందరిని ఆదరిస్తుందని. చాలా సినిమాలు వస్తున్నాయండి, కోట్ల బడ్జెట్లతో, లక్షల బడ్జెట్లతో, రకరకాల హంగులతో సినిమాలు వస్తున్నాయి. అవి సినిమాలే, ఇది కూడా సినిమాయే. ఇందులోనూ కథలు ఉంటాయి, అందులోనూ కథలు ఉంటాయి. కానీ మీరు ఇలాంటి చిన్న సినిమాని ఆదరించి చూడటం ద్వారా మరికొంతమంది టెక్నీషియన్స్, మరికొంతమంది ఆర్టిస్టులు మీ ముందుకు వస్తారు. అందుకని ఈ సినిమాని ఖచ్చితంగా ఒక్కసారి చూసి మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. చంద్ర గారు అండ్ ప్రొడ్యూసర్స్, నాతో పాటు యాక్ట్ చేసిన యాక్టర్స్, అండ్ అలాగే ముఖ్యంగా నా స్నేహితుడు, త్వరలో మనందరి మెగాస్టార్ మనందరికీ ఎంతో ఇష్టమైన చిరంజీవి గారిని డైరెక్ట్ చేస్తున్న విశ్వంబర చిత్ర దర్శకులు వశిష్ఠ గారు ఇక్కడ రావడం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మేమందరం కలిసి ఒకే చోట ట్రావెల్ చేస్తున్నాం. ఇవాళ తన డైరెక్టర్గా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని సెన్సేషన్స్ తన ద్వారా చూస్తాం. ఇలాంటి చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడానికి సహృదయంతో వచ్చి మీ ముందు నుంచినందుకు వశిష్ఠకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీచరణ్. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నా ఆన్ ద స్టేజ్, సో తప్పులుంటే క్షమించాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ చంద్ర గారు, గోపాల్ గారు, ఈ సినిమాలో ఒక విలనిజం అనేది ఏంటో చూపించారు. కొంచెం ట్విస్ట్ అండ్ టేల్స్ దీంట్లో నన్ను విలన్ కింద చూస్తారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ ఈ మూవీలో ఆల్మోస్ట్ నేను 15 మూవీస్ చేశాను. దీంట్లో ద బెస్ట్ థింగ్ అబౌట్ ద డైరెక్టర్ క్రమశిక్షణ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ఎన్ని తప్పులు ఉన్నా సార్ 10 సార్లు క్లారిటీతో చెప్పే వరకు నన్ను వదలలేదు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రైనింగ్ ఆన్ దిస్. అండ్ హీరో గారు అమేజింగ్ సార్, అమేజింగ్. And I thank everyone on the stage, everyone, and thank you for taking me as a family. Anna was very serious, when shooting appudu kuda serious ga akkada kuda character lo unde, so na there dialogues bayataku raaledu most of the time, meeku teliyadu sir. But inspector kinda em chesina ante nenem matladu naake ardham kaaledu, dialogues marchipoyanu sir. Amazing. So thank you so much everyone and all the best sir. And tappakunda theaters lone chudandi. And please bless and thank you media for helping us. Thank you. అందరికీ నమస్తే అండి.
ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు డైరెక్టర్ అయినటువంటి శ్రీ వశిష్ఠ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఈరోజు మన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. బింబిసార్లో కళ్యాణ్ రామ్ గారు ఎలాగైతే ఒక లోకం నుంచి మరో లోకానికి అర్థం నుంచి వచ్చారో, అదేవిధంగా ఆయన ఇప్పుడు షూటింగ్ అంత బిజీ ఉన్నప్పటికీ కూడా మన కోసం ఈ ఈవెంట్కి ఇచ్చేసినందుకు టీం అందరి తరఫున కూడా ముందుగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా టైటిల్ పెట్టుకునేటప్పుడు మటన్ సూప్ అనగాన మటన్ సూప్ ఏంటి అనే చిన్న ఆలోచన ఉండేది. కానీ ఈరోజు ఈ సినిమాకి మన జమినీ సురేష్ గారు చెప్పినట్టు ఆ మటన్ సూప్ అని టైటిల్ హైలైట్ అయింది. సినిమా కూడా అంత హైలైట్ అవుతుంది. ఎందుకంటే మన చుట్టూ జరుగుతున్న కథల్ని ఒక మంచి కావ్య రూపం దాల్చి మన ముందు ఉంచబోతున్నారు మన డైరెక్టర్ రామచంద్ర గారు. నిజంగా ఆయన చాలా చక్కగా తీర్చిదిద్దారండి. మీడియా ప్రపంచం నుంచి సినిమా ప్రపంచంలో అడుగుపెట్టి ఒక డైరెక్టర్గా చాలా చక్కగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ సినిమాలో జమినీ సురేష్ గారు చాలా చక్కటి పాత్ర చేశారండి. నిజంగా ఆ క్యారెక్టర్కి ఆయన మాత్రం ఆప్ట్ అవుతారనే విధంగా ఈ సినిమాలో ఉంటుంది. చాలా చక్కగా లీడ్ చేశారు క్యారెక్టర్ని. అదేవిధంగా హీరో రమణ గారు, ఆయన చాలా చాలా బాగా మంచి క్యారెక్టర్. ఆయన చూస్తే డిఫరెంట్గా ఉంటుంది ఇందులో ఆయన క్యారెక్టర్ కూడా. అలాగే వర్ష విశ్వనాథ్ గారు కూడా చాలా చక్కగా చేశారు. మిగతా నటీనటులు కూడా చాలా చక్కటి నటన కనబరిచారు. కాబట్టి ఈ సినిమా అనేది ప్రతి ఒక్కరు నచ్చుతుందండి. టికెట్ తీసుకుని వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై అవుతారండి సినిమా చూసిన వెంటనే. చాలా బాగుంది అనే భావంతో బయటకు వస్తారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే స్క్రీన్ ప్లే అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు విమర్శలు సైతం ఇష్టపడే చిత్రంగా ఇది ముందుకు వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రీ రిలీజ్లో చాలా మాట్లాడాలి అని చెప్పి అనుకున్నాం. కానీ కొంచెం టెన్షన్గా, ప్లస్ రామచంద్రకి చూడండి ఆయన ఎట్లా ఉన్నారు. కొంచెం వాళ్ళ ఫాదర్ సీరియస్గా ఉండటం వల్ల కొంచెం ఈ టెన్షన్ వాతావరణంలో మాట్లాడలేక ఫస్ట్ ఆయన నడిచి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇంకోటి ఏంటంటే సినిమా నేను చూశాను, చాలా బాగా వచ్చింది. 10వ తారీఖు రిలీజ్ అవుతుంది, మీరు కూడా చూస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా మిత్రులు వశిష్ఠ గారికి ఇంకా చాలా మీ గురించి మాట్లాడదామని చాలా అనుకున్నాం. కానీ టైం మీ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారని. థ్యాంక్ యూ. కొంచెం తొందరగా ముగిద్దాం. ఫస్ట్ వశిష్ఠ గారితో మాట్లాడించి పంపిస్తాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి అందరికీ. ట్రైలర్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా టైటిల్ కొత్తగా ఉంది, మటన్ సూప్ అని. సో ట్రైలర్ ఎంత బాగుందో సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ చంద్ర గారికి విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్స్కి రామబన్న కంగ్రాచులేషన్స్, విష్ ఆల్ ది బెస్ట్. అండ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు ఈ సాయంకాలం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మేము మా టెక్నీషియన్స్, మా యాక్టర్స్ మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు. టెక్నికల్గా మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. కొన్ని చెప్పాలంటే మన జమినీ సురేష్ గారు చాలా బాగా మమ్మల్ని ముందుండి మాకు చాలా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందు తీసుకెళ్లారు. చాలా మంచి క్యారెక్టర్ చేశారు సారు. సారు చాలా సినిమాలు చేసి ఉండొచ్చు, బట్ మేమైతే గర్వంగా క్లెయిమ్ చేసుకోగలం. సారు మా సినిమాలో చాలా బాగా చేశారు. కొత్త జమినీ సురేష్ గారిని మీరు చూస్తారు. నిజంగా మీరు మలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. చాలా కష్టపడి మేము కొత్త వాళ్ళని తీసుకొని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేశాము. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త వారే. మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. వెంకయ్య గారు మాకు ఏ ఇంటికి రాలేదు, ఈసారి వచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ చాలా బాగుంటుందండి. ఎవ్రీథింగ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. చాలా కష్టపడ్డాం. అందరూ చెప్తారు చాలా కష్టపడ్డామని, బట్ మేమైతే నిద్రాహారాలు మాని ఎంత కష్టపడ్డామని టెక్నికల్గా దగ్గరుండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఈ సినిమాకి ప్రొడ్యూసరే కాదండి, కో డైరెక్టర్గా కూడా చేశాను. ఈ మటన్ సూప్ అనే టైటిల్ చెప్పినప్పుడు, స్టోరీ చెప్పే ముందు నాకు నచ్చలేదు. నేను చెప్పాను, అబ్జెక్షన్ పెట్టాను, వద్దండి టైటిల్ నచ్చలేదు అని చెప్పిన తర్వాత, సార్ మీరు స్టోరీ వినండి, మీకు నచ్చుతుంది, మీరు తర్వాత మార్చుకోమంటే మార్చుకుంటానని చెప్పాను. స్టోరీ విన్నాను. వినిన తర్వాత మీరు మారుస్తానన్నా వేరే టైటిల్ మార్చొద్దు, ఇది 100% యాప్ట్ అని చెప్పి కొట్లాడాము. ఈవెన్ సెన్సార్ దగ్గర కూడా మాకు అబ్జెక్షన్ వచ్చిందండి. ఈ టైటిల్ మీరు ఎందుకు పెట్టారు, టైటిల్ మార్చుకోండి. అసలు టైటిల్ కాన్సెప్ట్ చూసి ఎందుకు పెట్టాము ఏంటో చూస్తే అర్థమవుతుంది. ఎందుకు పెట్టారంటే క్వశ్చన్ ఏంటంటే మాకు నిజంగా మైండ్ బ్లాక్ అయిందండి. మొత్తానికి కన్విన్స్ చేయగలిగాం, సెన్సార్ తెచ్చుకున్నాం. ఈ అక్టోబర్ 10th మేము ముందుకు రాబోతున్నాం. మేము అందరం కొత్త వాళ్ళం,
చాలా కష్టపడి చేసుకున్నాం. సారు మన జమినీశ్వరరావు చెప్పినట్టు 9 నెలల గర్భం దాల్చి మోసి బిడ్డను ఎలా కంటుందో అలా మేము మా ప్రోడక్ట్ని మేము ముందు పెడుతున్నాము. ఇప్పుడు మా చేతుల నుంచి సినిమా మీ చేతుల్లోకి వస్తుంది. చాలామంది భవిష్యత్తు ఈ సినిమా మీద ఆధారపడి ఉందండి. ఎస్పెషల్లీ మా చంద్ర గారు నిజంగా ఐఎమ్ సో సారీ సార్, మిమ్మల్ని నేను చాలా ఇబ్బంది పెట్టాను. కొన్నిసార్లు ఎంత నిజంగా మేము తిట్టుకున్న రోజులు ఉన్నాయి, కొట్టుకున్న రోజులు ఉన్నాయి, అరుచుకున్నాం. కానీ ఫైనల్గా అవుట్పుట్ కోసం సారా చెప్పేవారు, మనం ఎన్ని అరుచుకున్నా ఏం చేసినా జనాలకి మంచి అవుట్పుట్ ఇవ్వడానికి సార్, నేనేం ఫీల్ అవ్వట్లేదు అని చెప్పారు. నిజంగా మరి ఫాదర్కి కూడా కొద్దిగా హెల్త్ సరిలేకపోయినా కూడా ఎంతో ఓపికతో రెండు మేనేజ్ చేసుకుంటూ ఎంతో కోఆపరేట్ చేశారు. సారీ సార్, నేను చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. టెక్నీషియన్స్ అందరికీ కూడా నేను ఎక్కడన్నా వర్క్ చేసే విషయంలో కొద్దిగా ఫోర్స్ చేసి ఇబ్బంది పెట్టుంటే మనస్ఫూర్తిగా క్షమించండి. ఇవన్నీ కూడా మాకు సినిమా అంటే పిచ్చండి. పిచ్ అనేది యాక్చువల్లీ చాలా చిన్న పదం అండి. మేము ఈ సినిమా ఎలా చేసామంటే నిజంగా చెప్తున్నాను సార్, మటన్ సూప్ రిలీజ్ తర్వాత మేమనే మళ్ళీ ఉండవు, మాకు ఆయుష్ దేవుడు అంతవరకు ఇచ్చాడు, రిలీజ్ తర్వాత చచ్చిపోతాము అన్నంత కష్టపడ్డామండి. చాలా కష్టపడ్డాం. చాలామంది చెప్పొచ్చు ఈ మాట, బట్ సినిమా చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అంటారు. నాకు మాటలు కూడా రావట్లేదు, చాలా ఎమోషనల్ అవుతున్నాను. నిజంగా స్టార్టింగ్లో మా అమ్మగారి ఫోటో కూడా వస్తుంది. మా అమ్మగారు నాతో లేరు. మా అమ్మగారి కళని నేను నెరవేర్చి మీ ముందు పట్టుకొస్తున్నాను. దయచేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి, మా అందరి భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మా అందరికీ కూడా పేరు పేరున మా టెక్నీషియన్స్కి సునీత మనోహర్ గారు, మన కిరణ్ మేడసాని గారు, మా అరుణన్న మాకు చాలా బాగా హెల్ప్ చేశారండి. టైం ప్రకారం ఫుడ్ పెట్టి నిజంగా సొంత అన్నలాగా చూసుకున్నారు. అలాగే మా వెంకయ్య గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. చరణ్ గారు నిజంగా ఒక బ్రదర్ లాగా చాలా చక్కగా చేశారండి. మీరు చూస్తారు నిజంగా ఆయన ఫ్యాన్ అయిపోతారు మీరు సినిమా చూసిన తర్వాత. ఆయన వాయిస్ కానీ చాలా బాగా చెప్పారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మేమిద్దరం సోల్మేట్స్ అండి. మేము చెప్తున్నాం కదా, మేమిద్దరం ఫిజికల్గా ఇద్దరం ఉన్నాం, మెంటల్గా మేమిద్దరం ఒకటే. జీవితాంతం మీతో ఉంటాను సార్, నేను ధైర్యంగా ఉండండి, నేనున్నాను. అలాగే మా మామయ్య గారు రామకృష్ణ గారు అండి, దగ్గర నేనున్నాను. మా అమ్మ లేకపోయినా మా అమ్మకి తమ్ముడైనా నా దగ్గరుండి నన్ను వెన్నుదట్టి ముందని చేసి నేను ఉన్నాను, నువ్వేమన్నా చెయ్యి అని ఒక కొండంత ధైర్యం నాకు ఇచ్చారండి. నిజంగా నాకు తండ్రిలాగా దైవ సమానం నాకు చాలా సహకరించారండి. కానీ చాలా ఇబ్బందులు పడ్డాం. మా గోవింద్ గారు నిజంగా చాలా బాగా చేశారండి. గోవింద్ గారు సారీ ఏమనుకోదని ఇక్కడ టైం తీసుకుంటున్నాను, ఎందుకంటే మాకు చాలామంది మా హీరో గారు చాలా బాగా చేశారండి. చూడండి, మీరు సినిమా చూసిన తర్వాత ప్రతి క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు. చాలా బాగా ఉంటుంది మూవీ మాత్రం. డిఫరెంట్ ఫీల్తో మీరు వెళ్తారు. మీరు సినిమా చూసిన తర్వాత ఒక డిఫరెంట్ మూవీ చూశాను, మంచి మూవీ చూశాను అనే ఫీలింగ్ మాత్రం మీకు వస్తుంది. దయచేసి మీ సమీప థియేటర్లో చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐఎమ్ సారీ సార్, నేను మీ గురించి చెప్పడం మర్చిపోయాను. మా అందరికీ చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా పిచ్చండి. ఎంత పిచ్ అంటే మాకు లాస్ట్ మంత్ సినిమా అనుకున్నాం సార్. సినిమా అనుకున్న తర్వాత మిరాయి సినిమా వచ్చింది, చేద్దాం అనుకున్నాము. తర్వాత మమ్మల్ని ఒక భూతం భయపెట్టింది సార్. భూతం అన్న తప్పుగా అనుకోకండి, ఓజీ భూతం వద్దు, అది తుఫాను, మనం దానికి ఎదురు వెళ్ళకూడదు, మనమే మా సినిమా థియేటర్లో వచ్చిన మనమే ఆపేసి ఆ సినిమాకి వెళ్తాం, ఇంకా ఫ్యాన్స్ అలా వస్తారని చెప్పి పోస్ట్పోన్ చేసుకొని 1 వీక్ తర్వాత కూడా కాదు, 2 వీక్స్ తర్వాత వద్దాం ఇప్పుడు కూడా మేము ధైర్యం చేస్తున్నామండి. అంతగా భయపెట్టారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని. నిజంగా ఓజీ ఇంత బాగా హిట్ అవ్వడం మాకు నిజంగా చాలా ఆనందం వేసింది ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా. అలాగే అన్నగారు చిరంజీవి గారు, మన ఎంత చిన్నవాళ్ళైనా అన్నగారే అంటాం ఆయన. అలాంటి వ్యక్తిని కలవడమే మహాభాగ్యం. అలాంటి వ్యక్తిని డైరెక్ట్ చేసే అనిల్ రావుపూడి గారి దగ్గర టీజర్ రిలీజ్ చేసుకోగలిగాము. అలాగే విశ్వంబరగా మా మెగాస్టార్ చిరంజీవి గారిని, మా తండ్రి, మా యొక్క చెప్పాలంటే మెగా పవర్, అలాంటి పవర్ని మీరు మాకు కొత్తగా చూపించబోతున్నారు అంటే నిజంగా మీరు మా దగ్గరికి మా ట్రైలర్ లాంచ్కి రావడం, చిరంజీవి గారు 100 మంది చిరంజీవి, ఎందుకంటే చిరంజీవి గానే కొత్తగా చూస్తున్నారు, మీరు 100 మంది చిరంజీవి మా దగ్గరికి తీసుకొచ్చి మేము ఫీల్ అవుతున్నాం సార్. రియల్లీ మీకు పాదాభివందనం సార్. మా విన్నపాన్ని మన్నించి మా దగ్గరికి వచ్చినందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. టెక్నీషియన్స్ ఎవరంటే మర్చిపోయింటే క్షమించండి. ఈచ్ అండ్ ఎవ్రీ చాలా మంది మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారండి. మా ఎడిటర్ లోకేష్ గారు ఎంతో ఓపిగా, మేము ఎన్ని కరెక్షన్స్ చెప్పినా ఓపిగా చేయిస్తూ మాకు హెల్ప్ చేస్తూ వచ్చారు. తను లేరు, అతని మ్యారేజ్ ఉంది, అతను వెళ్ళాడు, కానీ అన్నీ అరేంజ్ చేసి వెళ్ళాడు. అతను కూడా మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఎస్పెషల్లీ చెప్పాలంటే మా రాంబాబు గారు మాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి. దగ్గరుండి వెళ్ళిపోయి మమ్మల్ని ముందు తీసుకొచ్చాడు. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మనం 10th వస్తున్నాం మనం థియేటర్లోకి, కొద్దిగా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు,
మా మటన్ సూప్కి సంబంధించి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా శ్రేయోభిలాసులు మమ్మల్ని ఆశీర్వదించి వచ్చిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ మెయిన్గా వశిష్ఠ అన్న, మీరు వచ్చి మాది టైజర్ లాంచ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీ నాన్నగారిని మేము 2-3 సార్లు కలిశానన్న, మీ గురించి చెప్పారు. మీకన్నా ఎక్కువ కష్టపడతాడు మా అబ్బాయి, నువ్వు సినిమా కోసము ఒక ఛాన్స్ కోసం ఇన్నిసార్లు తిరుగుతున్నావు అని 3 సార్లు చెప్పాడన్న మీ నాన్నగారు. ఆ రోజునే ఫిక్స్ అయ్యా నేను, సినిమా అనేది చేయడం చాలా ఈజీ, కానీ దాన్ని రిలీజ్ చేయడము, దాన్ని సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి తీసుకెళ్లడం ఎలా అనేది మా చంద్ర గారు, డైరెక్టర్ గారు, మా పర్వతనేని రాంబాబు గారు, వీళ్ళు ఎలా తీసుకెళ్లారు, ఏం చేశారు అనేది ఇప్పుడు చూస్తున్నా. ప్లస్ ఇంకొకటి అండి, మటన్ సూప్ సినిమా నేను చెప్తున్నాను కాదు, ఏదో యాక్టింగ్ చేశారు హీరోగా చేశారని కాదు, ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి చేసిండ్రు. ప్రతి ఒక్కరు అంటే ఏదో డబ్బులు ఎక్కువై ప్రొడ్యూసర్ చేయలేదు, 3 ప్రొడ్యూసర్స్ ఎందుకున్నారని చాలా మంది లాస్ట్ టైం మన మీడియా వాళ్ళు కూడా ఒక బ్రదర్ అడిగారు సంథింగ్ నార్మల్గా, ఎందుకు ఇంతమంది ఉన్నారంటే ఒక సినిమా చేయనీకి ఒక ప్రొడ్యూసర్ దొరకడమే కష్టం, అలాంటిది 3 ప్రొడ్యూసర్స్ కలిసి చేసినారంటే ఎంత బడ్జెట్ పెట్టింటారు, ఎంత కష్టపడినారు అనేది మీరు కూడా అర్థం చేసుకోండి. సినిమా చాలా బాగా వచ్చింది. నేను ట్రైలర్ కూడా జస్ట్ ఒక 10 నిమిషాల క్రితమే చూశాను, మా కో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు గోపాల్ గారు పంపించే. చాలా చాలా బాగుందండి. గోపాల్ గారు, చంద్ర గారు, మీరు ఎంత కష్టపడ్డారో ఏమో తెలియదు, కానీ రియల్గా చెప్తున్నా చాలా చాలా హ్యాపీ. అండ్ ఇంకొకటి, సినిమా సక్సెస్ కొడతానని నాకు ఎప్పుడు దాదాపుగా ఒక 6 ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ చంద్ర గారు 6 ఇయర్స్ బ్యాక్ నేను ఒక సైట్లో ఉండి వచ్చి చెప్పాడు, మీతో సినిమా తీస్తా, అది కూడా హిట్ నాతోనే నీకు స్టార్ట్ అవుతుందని చంద్ర గారు చెప్పిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మాట నిలబెట్టుకున్నందుకు సినిమా సక్సెస్ అయ్యేదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్క ఆడియన్స్ చెప్తున్నా, ఈ మంత్ 10th రిలీజ్ అవుతుంది. మీరు సినిమా ఇప్పుడు మా గోపాల్ గారు అన్నట్టు థియేటర్లోకి వచ్చి ఒక్కసారి మీరు సినిమా చూసి మీరు హ్యాపీగా లేదు అంటే డైరెక్ట్ ఒకసారి కాల్ చేసి కూడా అడగండి, అంత సక్సెస్ఫుల్గా వస్తుంది ఈ సినిమా, మీరు చూసి ఆనందపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నాకు సపోర్ట్ చేసినటువంటి మా టెక్నీషియన్స్, యాక్టర్స్ అండ్ మా జెమినీ సురేష్ అన్న, నిజం చెప్పాలంటే అన్న మీతో నటించడం అనేది చాలా హ్యాపీనెస్. అందరూ ఇప్పుడు దాకా సీరియస్గా ఉంటాడు, టెన్షన్, నాకైతే మీతో ఎప్పుడు ఒక బ్రదర్ లాగానే ఫీల్ అయ్యా, టెన్షన్ ఎప్పుడు ఫీల్ కాలే అన్న. చాలా హ్యాపీగా జర్నీ చేసాం మనందరం. ఈ మూవీలో వాణి విశ్వనాథ్ వాళ్ళ సిస్టర్ కూతురు వర్ష విశ్వనాథ్, నేను 2 సినిమాలు చేశాము. అమ్మాయి కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఈ సినిమాలో అసలు యాక్టింగ్ అని చెప్పడం కంటే జీవించింది అని చెప్పొచ్చు అమ్మాయిని కూడా. బట్ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మీరందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్క మీడియా మిత్రులకు స్పెషల్ థ్యాంక్స్ అన్న, మీరందరూ సపోర్ట్ చేస్తేనే మేము ఇక్కడ ఉన్నాము. అండ్ మోర్ ఎవర్ మటన్ సూప్ పనిచేసిన ప్రతి ఒక్కరికి నా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికి నమస్తే అండి. మా ప్రొడ్యూసర్ గారు నుంచి స్టార్ట్ చేస్తాను. మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాని నేను మ్యూజిక్ చేసేటప్పుడు ఏ టైం అయినా సరే నాకు కాల్ చేసేయండి, నేను మ్యాక్సిమం నైటే వర్క్ చేస్తుంటాను, ఏ టైం అయినా కాల్ చేసేవాడిని అనమాట. కరెక్ట్గా రెస్పాండ్ అయ్యేవారు. పాపం నేనొక్కటే కాదు, అన్ని టెక్నీషియన్స్ని చాలా అందరికీ సారీ చెప్తున్నారు కదా. సారీ ఏం లేదు, ఇట్లాంటి ప్రొడ్యూసర్ దొరకడం మా అదృష్టం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని అంత కేర్గా తీసుకోవడం యాక్చువల్గా ఆయనకి అవసరం లేదు, బట్ అంత కేర్గా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మాకు అందరికీ చెప్పేవాడు. ఇంకోటి చంద్ర అన్న వచ్చేసి మనకు అర్థం కావడం కోసం ఆయనకి ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ కావాలో, ఆయన ఆ ఇంటెన్షన్ ఏముందో అదంతా నాకు క్లియర్గా రిఫరెన్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. సో ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. మీడియా వాళ్ళందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. వచ్చిన అతిథులకి అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీలో ఒక మంచి సాంగ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, చంద్ర గారు, అలాగే ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ సాంగ్ ఐటమ్ సాంగ్, మ్యూజిక్ కూడా అదిరిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ గారు సూపర్, అండ్ సాహిత్యం కూడా చాలా బాగుంది. అలాగే కొరియోగ్రఫీ పరంగా కూడా నేను కూడా మంచిగా ట్రై చేసి అనుకుంటున్నా. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, ప్రొడ్యూసర్స్కి ఎంత మంచి హిట్ అయ్యి డబ్బులు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మేము ముఖ్యంగా చాలా ఇష్టపడి కష్టపడి తీసినటువంటి మా డైరెక్టర్ గారికి ఈ సినిమాతో హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మటన్ సూప్ ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన చంద్ర గారికి, అలాగే సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే సినిమా చేస్తున్నప్పుడు కూడా
నా క్యారెక్టర్ జెమినీ సురేష్ గారితో ఎక్కువ ఉండటం వల్ల ఆయన సపోర్ట్ చాలా మరవలేంది. అలాగే మా ట్రైలర్ లాంచ్కి వచ్చిన వశిష్ఠ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సినిమా October 10th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో మీ అందరూ థియేటర్స్కి వచ్చి మా సినిమాని ఆశీర్వదిస్తారని, మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీడియా నుంచి వస్తున్న మరొక డైరెక్టర్ చంద్ర. తన డ్రీమ్ ఇది. ఎప్పటి నుంచో ఒక మంచి సినిమా చేయాలని చేస్తున్న ప్రయత్నం ఈనాటికి సక్సెస్ఫుల్గా ఒక సినిమా రూపంగా కంప్లీట్గా అయ్యి ఈ మంత్ 10th మీ ముందుకు వస్తుంది. మటన్ సూప్ అనే ఈ మూవీ మంచి సక్సెస్ అయ్యి చంద్రకి డైరెక్టర్గా మంచి కెరీర్ని ఇవ్వాలని, అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ, అలాగే ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి మంచి సక్సెస్ని, పేరుని సినిమా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో, హీరో పాత్రలో నటించిన జెమినీ సురేష్ చాలా మంచి యాక్టర్. ఆయన ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించడం ఈ సినిమాకి ఖచ్చితంగా చాలా ప్లస్. ట్రైలర్ చాలా బాగుంది, విజువల్ అనేది చాలా బాగుంది. ముఖ్యంగా అది ఒకప్పుడు రాష్ట్రాన్ని ఊపేసిన కాల్మనీ వ్యవహారం ఈ ట్రైలర్లో మెయిన్ ఎలిమెంట్గా కనిపించింది. అది చాలామందికి కనెక్టింగ్ పాయింట్ అవుతుంది, ఎందుకంటే చాలామంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి దాన్ని బేస్ చేసుకుని చేసిన ఒక క్రైమ్ థ్రిల్లర్గా సినిమా కనిపిస్తుంది. ఇది ఎక్కువ మందికి కనెక్ట్ అవుతుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఈ సినిమా యాజ్ అ డైరెక్టర్గా చంద్రకి, అలాగే ఈ సినిమా పనిచేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్ అందరికీ, అలాగే ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు గారికి అందరికీ మంచి సక్సెస్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న మాకు, మా వాళ్ళకి, వేదిక ముందున్న మీకు అందరికీ నమస్కారం. ఈ గెలుపుకి గర్వపడుతున్నాను సార్. గెలుపు ఎందుకు అంటున్నానంటే, మేము ఒకప్పుడు అక్కడి నుంచి చూసాం, ఆ ఏరియాలో ఉన్నాం మేము. ఈరోజు ఇక్కడికి వచ్చాం. దీని అంతటికీ కారణం మా డైరెక్టర్ గారండి. చాలామంది అన్నారు కష్టపడి చేశారు. సినిమా ఏం కష్టపడి చేయలేదండి. ఆయన చాలా ఇష్టంతో చేశారు, చాలా హ్యాపీగా రాసుకున్నారు, చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చేశారు. కానీ ఇక్కడికి తీసుకురావడానికి మాత్రమే కష్టపడ్డారు. ఇక్కడి దాకా తీసుకొచ్చారంటే ఎంత కష్టం ఉంటుందో పర్సనల్గా తెలుస్తుంది. ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది, పడ్డ వాళ్ళకే తెలుస్తుంది కదండి బాధ. అలానే ఈయన చాలా బాధపడ్డారండి ఇక్కడ దాకా తీసుకురావడానికి. ఇక మీదట కూడా మీ ఆదరాభిమానాలు ఉంటే ఈ కష్టం కూడా మర్చిపోతారు. నెక్స్ట్ మూవీస్ కూడా, నెక్స్ట్ సబ్జెక్ట్స్ కూడా మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నారు మీ ముందు ఉంచడానికి. ఈ మటన్ సూప్లో ఎన్నో ఇంగ్రీడియంట్స్ కలిపారు, మీకు సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మాలాంటి మసాలాలు, ఇంకా కొంతమంది సాల్ట్, పెప్పర్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ కలిపి మీకు బౌల్స్లో రెడీగా ఉంచారు. 10th కొంచెం టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు కావాలి. కొంచెం అలా ఇలా ఉన్నా చెప్పండి, కొంచెం చూసి చెప్పండి, టేస్ట్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్స్ అండి. టీం అందరికీ కంగ్రాచులేషన్స్. ప్రత్యేకంగా మా ప్రొడ్యూసర్స్కి, మా టెక్నీషియన్స్కి అందరికీ పేరున ఇంత టైం లేదు, కొంచెం కండిషన్ బాగాలేదు. సో ఆ కండిషన్ బేస్ చేసుకొని అందరు క్షమించాలి. పేరున అందరికీ కంగ్రాచులేషన్స్. మీ ఆశీర్వాదాలు ఉంటే ఏమైనా సాధిస్తామండి. ఏదైనా సరే సాధ్యమే. అక్కడున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడున్న వాళ్ళు ఇంకెక్కడికైనా వెళ్తారు. చాలా థ్యాంక్ యూ అండి. మా మటన్ సూపు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇచ్చేసిన అతిథి వశిష్ఠ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం. మేమందరం చాలా ఇష్టంతో చేసిన సినిమా వంటకం మటన్ సూప్ మాది. ఈ నెల 10వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఇలా రావడానికి ముఖ్య కారకులు నా ప్రొడ్యూసర్స్, నా యాక్టర్స్కి, నా టెక్నీషియన్స్కి, నన్ను డైరెక్టర్గా ముందు నిలబెట్టడంలో వాళ్ళు ముఖ్య పాత్ర వహించారు. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. వర్ష విశ్వనాథ్ గురించి చెప్పలేదండి, చాలా బాగా చేశారు మేడము. మీరు చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. నిజంగా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా కోఆపరేటివ్గా చేశారు, చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ మీడియా మాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. స్టార్టింగ్ నుంచి మేము మోషన్ పోస్టర్స్ చేసినప్పటి నుంచి కూడా, రిలీజ్ అయినప్పటి నుంచి చాలా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుండి ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు, పబ్లిక్ దగ్గరికి. దయచేసి మీ ఇలాగే సపోర్ట్ మాకు ఇచ్చి మమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తారని, మా సక్సెస్లో మీరు భాగమవుతారని, మమ్మల్ని ప్రజలకి అందరికీ రీచ్ అయ్యేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీరందరికీ పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్.